సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి అదే స్థాయిలో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ రావడంతో భారీ వసూళ్లను సాధించింది. తాజాగా 69వ ఫిల్మ్ఫేర్ అవార్డులలో సైతం పలు కేటగిరీలో అవార్డులు సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ప్రస్తుతం ఓటీటీలో కూడా దూసుకెళ్తూ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఈ మూవీ చూసిన సీనియర్ నటి కస్తూరి మండిపడింది. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం యానిమల్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి దాదాపు 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి విమర్శలు వచ్చాయి. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసి కొందరు బాగుందని అంటే, కొందరు ఇదే మూవీ అంటూ తలపట్టుకుంటున్నారు. ముఖ్యంగా తమిళ ఆడియన్స్ ఈ మూవీపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ నటీమణులు రాధిక, కస్తూరి లాంటి వారు యానిమల్ మూవీపై విమర్శలు చేస్తున్నారు. నటి రాధిక యానిమల్ పేరు మెన్షన్ చేయకుండా చెత్త మూవీ, కోపం వచ్చిందని ఫైర్ అయింది. తాజా గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి యానిమల్ మూవీ పేరు చెప్పి మరీ తిట్టేసింది. నిన్న రాత్రి ఈ సినిమా చూడటం మొదలు పెట్టాను. సగం కూడా అయిపోలేదు, అప్పటికే విసుగొచ్చింది. అసలు ఈ మూవీని ఎలా చూశారు? 3.5 గంటలు ప్రజలు సినిమా హాళ్లలో ఎలా కూర్చున్నారు? ఆటో ఫ్లయింగ్ ప్లేన్ లో ఆ సన్నివేశాలేంటి? ప్రేమలో పడటం, మాట్లాడుకునే సమయంలోనే అలా జరగడం ఏంటి? నన్ను తప్పుగా భావించవద్దు. ఇది ఒక ఫిల్మ్ మేకర్ టాప్ నాచ్ లో తెరకెక్కించాడు. కానీ ఆ రేంజ్ ని అందుకోలేము. మూవీలో చాలా ఉంది, కానీ ఆ మూవీ ఎంటర్టైన్ చేయకుండా విసుగు తెప్పించింది అని సామాజిక వేదిక ఎక్స్ లో రాసుకొచ్చారు.